ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు, ఇది 3 నెలల పాటు. ఇది నిన్న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం. ఇందులో నేను ఎప్పుడో చెప్పా, పేదవాడి పొట్ట కొట్టే వ్యవహారం తప్పించి మరేం లేదు. పేదవాడు ధనికుడు కావడాన్ని కంట్రోల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో ఫస్ట్ ఏమన్నారు, అసైన్డ్ భూములు అన్నటువంటిది ఎవరికి అది ఇచ్చింది, ఖాళీగా ఉన్నాయి కదా అని వాడుకోవడానికి ఇచ్చాం, ఇప్పుడు అవసరం కాబట్టి తీసుకుంటాం, వాళ్ళకి కొంత కౌలు ఇది ఇస్తాం, కౌలు కాదు, వాళ్ళు బ్రతకడానికి కొన్ని ఒక 10 ఏళ్ల పాటు ఛాన్స్ ఇస్తాం, ఈ భూములు మాత్రం తీసేసుకుంటే అట్లాంటి డబ్బులు ఇవ్వన్నారు. దీంతో ఏమైంది, వాళ్ళందరూ అలో లక్ష్మణ అని చెప్పి బాధపడ్డారు, ఆవేదన చెందారు, కంటతడి పెట్టారు. అట్లాంటి వాళ్ళకి సరే మీరైతే ఇదంతా చేసుకోలేరు, మేము ఎట్టా చేయాలో మేము చూసుకుంటాలే, మాకు అమ్మేయండి అని చెప్పి 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు, హయ్యెస్ట్ అనుకుంటా 20 లక్షలు అట్లా కొనేసుకున్నారు కొంతమంది. అది క్లియర్గా వీడియోలతో సహా వచ్చింది. ఆ తర్వాతన ఒక 2-3 నెలలు అయిన తర్వాత ఒక కొత్త జీవో వచ్చింది. కొంతమంది చెప్తూ ఉన్నారు ఇట్లాగ భూములు వేరే వాళ్ళ చేతిలో ఉన్నాయని, ఎవరి చేతిలో భూమి ఉంటే వాళ్ళకే అమరావతిలో ఫ్లాట్ ఇస్తాం అన్నటువంటిది. ఫైనల్గా పేదవాడి నోటి దగ్గర అంటే అప్పటిదాకా 4 కోట్ల రూపాయలు పలికినటువంటి భూమి పేదవాడికి 5 లక్షలు 10 లక్షలకు వచ్చింది. ఇప్పుడు సేమ్ ఫ్రీ హోల్డ్ కూడా 22A అనేటువంటి పేరుతో చుక్కల భూములని, ఇరిగేషన్ భూములని దశాబ్దాల తరబడి అంటే 20 సంవత్సరాల పైబడి తమ కుటుంబాల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి భూమిని హక్కు లేకుండా ఉంది. పక్కన ఉన్నటువంటి ఎకరం 1 కోటి రూపాయలు ఉంటే వీళ్ళది 10 లక్షలు 15 లక్షలు లేకపోతే 20-25 లక్షలు రాసుకునేటటువంటిది మాత్రం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఆ హక్కుని కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా ఒక్కసారి ఆ జగన్మోహన్ రెడ్డి ఆ చట్టం తెచ్చిన సందర్భంలో రాధాకృష్ణ గారు ఒక ఎడిటోరియల్ కాలం రాశారు. ఏమనంటే జగన్ని చూసి నేర్చుకోవాలి చంద్రబాబు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇట్లాంటిది చేద్దామని ఎన్నికలకు ముందు అడిగితే అధికారులు అట్ట కుదరదన్నారు, వద్దన్నారు. దాంతో చంద్రబాబు చట్ట ప్రకారం కుదరదు అనుకుని ఆగిపోయాడు. అదే జగన్మోహన్ రెడ్డికి చెప్పగానే చేతి తలకాయలు ఊపేశారు, వాళ్ళు వెంటనే పనిచేసేశారు అది అని చెప్పి. అంటే చంద్రబాబు కూడా చేయాలనుకున్నారు, చేయలే, ఎందుకంటే అధికార యంత్రాంగం కోటరే ఆపింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశారు, ఇచ్చేశారు, రిజిస్ట్రేషన్లు కూడా బిగిన్ చేశారు. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్లు బంద్ చేసేశారు. ఇప్పుడు 3 నెలల పాటు అంటే ఏమవుతుంది, ఈ 3 నెలలలోపు అక్రమాలు అవకతవకలు అదేమంటే కొనుక్కున్నోడు అక్రమం చేసినట్టు, అమ్మినోడు అక్రమం చేసినట్టు. అమ్మినోడు బాధితుడు, లేకపోతే అమ్మింది అతను, కొనుక్కున్నది ఇతను. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, కావాలని తెలుగుదేశం వాళ్ళని కొనుక్కోవచ్చు. ఇప్పుడు దీనివల్ల ఏమైపోద్ది, నిన్నటిదాకా రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే అవుతుందో లక్షల కోట్లకు వెళ్ళేటటువంటి భూమి ఇప్పుడు మళ్ళీ పడిపోతుంది. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కొట్టం బిగిన్ చేస్తారు, రాయించుకోవడం బిగిన్ చేస్తారు. ఆ తర్వాత 3 నెలల తర్వాత 4 నెలల తర్వాతను ఆ ఫ్రీ హోల్డ్ మళ్ళీ తీసేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. బేసిక్గా ఇక్కడ ఏంటంటే 18 లక్షల నుంచి 20 లక్షల మంది చేతికి నోటికి వచ్చి మొద్దొచ్చింది. దశాబ్దాల తరబడి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి భూమి మీద హక్కు వస్తే ఇప్పుడు ఆ హక్కు తీసివేయబడింది.